రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎనర్జీ పాలసీ లేక ఇబ్బందులు పడ్డామని చెప్పారు. దేశానికి దశ దిశ చూపిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామ ప్రజలని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వర్షాకాలంలో వరదలకు రవాణా వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్స్. సెక్రటేరియట్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీ శాఖల మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు మంత్రి వివేక్ కుటుంబ సభ్యులు, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి వివేక్ ను వేద పండితులు ఆశీర్వదించారు. అంతకుముందు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన వివేక్ కు సెక్రటేరియట్ లో పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఛాంబర్లో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశాక మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. మంత్రి వివేక్ ను కలిసి అభినందించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చెన్నూరు సెగ్మెంట్ కు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు మంత్రి వివేక్ ను కలిసి అభినందనలు తెలిపారు. శాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి ప్రజలకు తక్కువ ధరకే ఇసుక వచ్చేలా చర్యలు చేపడతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనేలా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం మంచి పాలసీ తీసుకొస్తామని, దీనికోసం త్వరలోనే ఎక్స్పర్ట్స్ తో సమావేశం నిర్వహిస్తానన్నారు. మళ్ళొకసారి కార్మికుల కోసం పనిచేయడానికి ఈ అవకాశం ఏదైతే రేవంత్ రెడ్డి గారు కల్పించారో వారికి నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. సో ఈ కార్మిక రంగంలో అన్ని లేబర్ యూనియన్స్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిపిఎం అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా టచ్లో ఉంటారు. సో ఇదొక అవకాశం అన్నమాట మళ్ళీ ఒకసారి కార్మికులకు పనిచేయడానికి. ఎందుకంటే కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే కాంగ్రెస్ అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని బీఆర్ఎస్ నేతలు మిడిమిడి జ్ఞానంతో తప్పుడు ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 మెగావాట్ల విద్యుత్ ఇచ్చామన్నారు. ఖమ్మంలో ఎలక్ట్రికల్ అంబులెన్స్లను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు బట్టి. ఆర్టీసీ లాగే విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని, ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ శక్తికి సంబంధించి నిరంతర సరఫరా జరగటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. దానికి సంబంధించి ప్రజాప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కరెంటు సరఫరా జరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రమాదవశాత్తు ఇన్సూరెన్స్ వచ్చేది కాబట్టి మన ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సందర్భంలో కానీ ఎప్పుడైనా ఇటువంటి ఇప్పుడు ఆర్టీసీలో కొనసాగుతోంది, విద్యుత్ శాఖలో కూడా ఉంది. ఇది మిగతా శాఖలలో వచ్చినట్టయితే ఎవరికైనా ప్రమాదవశాత్తు చనిపోతే బ్యాంకుకు సంబంధించిన తోటి ₹1 కోటి పైన వారు నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకానికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ, వర్షాకాలంలో ఆర్ఎండ్బి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భారీ వర్షాలు, వరదలతో రవాణా వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలని చెప్పారు. వరదలతో రోడ్లు దెబ్బతింటే వెంటనే రిపేర్లు చేయాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, బ్రిడ్జిలు, కల్వర్టుల దగ్గర ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సెక్రటేరియట్ లో ఆర్ఎండ్బి అధికారులతో సమీక్ష నిర్వహించారు కోమటిరెడ్డి. గ్రామాల్లోని రోడ్లపై కేజీ వీల్ ట్రాక్టర్స్ తిరగకుండా చూడాలన్నారు. మంచి రోడ్లు అభివృద్ధికి చిహ్నాలు అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు కోమటిరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామం భువనగిరి జిల్లా వాసాలమర్రి ప్రజలను పట్టించుకోలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫామ్ హౌస్ కు వెళ్లడానికి వీలుగా రోడ్డుకు ఇరువైపులా ఇండ్లను కూల్చి జనాన్ని రోడ్ల మీద పడేశారని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని బాధితులను మోసం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వాసాలమర్రి ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు. రేపు వాసాలమర్రిలోని 205 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందిస్తానని చెప్పారు మంత్రి పొంగులేటి. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తాను క్యాబినెట్ లో ఉన్నప్పుడు కాళేశ్వరం ఫైనల్ రిపోర్టు రాలేదన్నారు. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేసినట్టు చిట్ చాట్ లో చెప్పారు తుమ్మల. సబ్ కమిటీ కేవలం రికమెండేషన్స్ మాత్రమే చేసిందన్నారు. మేడిగడ్డ శాంక్షన్ క్యాబినెట్ ముందుకు కానీ, సబ్ కమిటీ ముందుకు కానీ రాలేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరితను ఆదర్శంగా తీసుకుని సెర్ఫ్ ద్వారా మహిళలకు బస్ డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు సీతక్క. మహిళల డ్రైవింగ్ శిక్షణకు రోల్ మోడల్ గా సరితను నియమిస్తామని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు మంత్రి సీతక్క. మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ కార్యాచరణను ఆవిష్కరించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో మంత్రి వివేక్ కు ఘన స్వాగతం పలికారు నేతలు, అభిమానులు. మల్లారపు మధు ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు మంత్రి వివేక్.